నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్ వాసులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్ వాసులు మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో స్థానికులు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సరఫరా సమయం ప్రజలకు తెలియకపోవడంతో నీటి కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మంచినీటి సరఫరా కొద్ది నిమిషాల వ్యవధిలో నిలిచిపోతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళాయి పన్నులు చెల్లించినప్పటికీ నీటి సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఫారూక్ నగర్ పెట్రోల్ బంక్ ఎదురుగా సందులో నీళ్ళే రావడం లేదు సార్. మామూలు పొద్దున పూట 1 గంట ఇరుస్తున్నారు, 7కి ఇచ్చి 8:30కు బంద్ చేస్తారు. అవి సన్నగా వస్తున్నాయి. మళ్ళా 10 గంటలకు ఇరుస్తారు, 10:30కు బంద్ అయిపోతాయి. 1కి 8 4 కుటుంబాలు ఉన్న వాళ్ళకు 2-3 బిందెలు వస్తున్నాయి. మాకైతే మేమైతే ఒకే కుటుంబంలో 8 ఇండ్లు ఉన్నాయి. మాకు 3 బిందెలు వస్తున్నాయి అంతే. మేము నీళ్ళ కోసం ఆ ఇంటికి ఈ ఇంటికి పోయి పోరాడుతున్నాము. చాలా కష్టపడుతున్నాం సార్. మేము నీళ్ళ కోసము మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినాం, చాలా సార్లు చెప్పినాం సార్. రావడం లే, నీళ్ళు అయితే అస్సలు రావడం లే. చెప్పిన రోజు ఒక్కరోజు మాత్రం ఇడుస్తున్నారు అంతే. మేమైతే చాలా కష్టపడుతున్నాం. ఫారూక్ నగర్ లో అయితే నీళ్ళ కోసం అయితే ప్రతి ఇంటికి పోయి తెచ్చుకుంటున్నాం. 2-3 బిందెలు అడిగి తెచ్చుకుంటున్నాము. ఈ కుళాయి పన్ను ఏమో కట్టండి అని మాకు ముక్కు పిండి వసూలు చేసుకుపోతున్నారు. కానీ మంచినీళ్ళు రాకుండా మేము పన్నులు ఎట్లా కట్టాలి అయినా కానీ మాకు ముక్కు పిండి పన్నులు వసూలు చేసుకుపోతున్నారు. ఈ సమస్య మాకు చాలా రోజుల నుంచి వస్తుంది. ఫారూక్ నగర్ ప్రజలు ఇంటింటి పోయి నీళ్లు ఏడొస్తాయి ఏడలేని పోయి అడుక్కొని మేము నీళ్ళ కోసము ఇబ్బంది పడుతున్నాము. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి మేము విన్నవించుకుంటున్నాము. మా ఫారూక్ నగర్ ప్రజలకి మంచినీళ్ళు ఇచ్చేవలసిందిగా కోరుతున్నాము. అదే అమృత స్కీమ్ వస్తే మిద్దెపైకి నీళ్లు వస్తాయన్నారు. కానీ మాకు మిద్దెపైకి నీళ్లు వద్దు, కింద కులాకి నీళ్లు వస్తే చాలని మేము ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.